రామాయణంలో సుందరకాండలో 7 సర్గం. ఇక్కడ రావణాసుడు యొక్క భవనము అలాగే పుష్పక విమానం యొక్క వర్ణన గురించి చెప్పబడింది. సవిష్మజాలం బలవందదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథామాహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినందం సవిహంగజాలం. ఈ అంతఃపురాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏవైతే ముఖ్యమైనది రావణాసుడు యొక్క ఆ అంతఃపురం అనేది చాలా విశేషంగా ఉన్నది. ఇక్కడ కూడా చాలా గృహాలు ఉన్నాయి. పైగా ప్రతి ఒక్క గృహంలో కూడా వైడూర్యాలతో ఇటువంటివన్నీ పొదగబడి ఉన్న బంగారు కిటికీలతో బాసిల్లుతూ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ విద్యుత్ కాంతులు, ఇప్పుడు నిజంగా ఒకటి బాగా కాంతిమయంది పెట్టి ఉంటే ఈ కాంతి వేరే వాటి మీద పడుతుంది. ఇది కాంతిమయంగా దాని పక్కనున్నది అటువంటిది అయినప్పుడు ఈ కాంతి ఆ కాంతి కలిసిపోయి ఇంకా కాంతిమయంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా అక్కడ విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా అయితే వర్షాకాలంలో మేఘాల నుంచి ఆ వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ అంతలాగా ఇవన్నీ కూడా పొదగబడి ఉన్నాయి, అమూల్యమైనవన్నీ కూడా. ఈ భవనాలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ తలుపులతో వెలుగులతో నివేశనానాం వివిధాశ్చ సాలాః ప్రధాన శంఖాయుధ చాపసాలాః మనోహరాశ్చాపి పునర్విశాలాః దదర్శ వేష్మాత్రీషు చంద్రసాలాః. ఈ పర్వతాకారంతో సమానమైన ఆ గృహాలంటే అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. పర్వతాలు లాగా అంత ఉన్నతంగా ఉండి ఆకాశంలో చొచ్చుకుని వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి. పైగా అక్కడ ఆ మీకు హాయిని కల్పించేలాగా గృహంలో అన్ని రకాలుగా అన్ని వైభోగంతో కూడుకున్నవన్నీ ఉన్నాయి. పైగా ఒక్కొక్క గదిలో కూడా అన్ని శ్రేష్టమైనవన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి. ఎలా అయితే శంఖ, ఆయుధ, ధనస్సాలలు, అలాగే మనోహరమైన సంగీతాలకి, వాయిద్యాలకి, విందులకి, వినోదాలకి అన్నిటికీ కూడా విశాలంగా అక్కడ మళ్ళీ ఇటువంటి గృహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ హనుమంతుడు చూశాడు. గృహాని నానా వసూరాజితాని దేవాసురేశ్చాపి సుపూజితాని సర్వేశ్చ దోషేహ పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. ఎలా అయితే సకల సంపదలు అంటే ఏవైతే రాజు దగ్గర ఏముండాలి అంటే అటు చతురంగ బలాలు ఉండాలి, మళ్ళీ ఈ బలాలకి తగ్గట్టుగా పోషణ కల్పించేవి ధాన్యాలు ఉండాలి, అలాగే వస్తువులు కూడా, వాహనాలు కూడా, అన్ని రకాలుగా ఆయుధాలు కూడా అన్నీ ఉండాలి నిండుగా. అందుకే ఇక్కడ ధన, కనక, వస్తు, వాహన ఆది సకల సంపదలతో అంటే జనబలము, అలాగే జీవబలము, ఆయుధాలు, ఇవన్నీ ఆహారము, అన్ని రకాలుగా అన్ని ఇటువంటివన్నీ చాలా సంపన్నంగా ఉన్నాయి. అన్నిటితో తులతూగుతూ ఉన్నాడు. అందుకే సురాసురులు కూడా ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఉన్నవి, ఎక్కడ ఏది లోటు లేకుండా ఉంది. రావణాసుడు తన పరాక్రమతో అవన్నీ సంపాదించుకున్నాయి. అవన్నీ అక్కడ ఆ గృహాలలో హనుమంతుడు చూశాడు. తాని ప్రయత్నాభి సమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాని దదర్శ లంకాధిపతేర్గృహాని. ఆ గృహాలు రావణాసుడికి చాలా గట్టి పూనికతోనే మయుడు అన్న శిల్పి స్వయంగా నిర్మించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని అందంగా ఉన్నాయి. అందులో ఇది చాలా విశేషంగా ఉంది. రావణాసుడు నివసిస్తున్న భవనము. అవి భూతలంలో కానీ స్వర్గాలతో కానీ ఎక్కడ ఏ లోకంలో కూడా ఇటువంటివి సమానమైనవి ఎక్కడా లేవు. అటువంటి హనుమంతుడు చూశాడు. తతో దదర్శో చిత్రమేఘ రూపం మనోహరం కాంచన చారు రూపం రక్షోదీప స్యాత్మా బలానురూపం గృహోత్తమం హ్యాప్రతిరూప రూపం. తర్వాత వాయుసూత్రుడైన హనుమంతుడు అవన్నీ దర్శించుకుంటూ ఇది పైగా మేఘాన్ని తాకుతున్నట్టుగా అంత ఉన్నతంగా ఉన్న, అంత ఎత్తుగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి, పైగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. బంగారంతో కన్నులకి చాలా ఆనందాన్ని ఇచ్చేలాగా చుట్టుపక్కల వనాలు, ఉపవనాలు దీనితో సమానమైనది ఇంకోటి ఏదీ లేకుండా చాలా ఉత్తమమైనవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. రావణాసుడు యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయన్నట్టుగా అనిపిస్తున్నాయి. మహీతమే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. ఇది దివి నుండి భూమికి దిగి వచ్చిన స్వర్గమేమో అని అనిపించేలాగా అన్ని రకాల రత్నాలతో అన్ని రకాలుగా ఉన్నాయి. పైగా అన్ని వెలుగులమయంగా ఉన్నది. అందుకని ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా అక్కడ అన్ని పైగా
సువాసనభరితంగా పువ్వులేంటి అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అక్కడ మళ్ళీ జీవరాశులు కూడా చాలా చక్కగా పశుపక్షులతో ఆ కోలాహలం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. నారి ప్రవేకైరివాదిత్యమానం తటిద్భిరంబోధవాధత్యమానం హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయూతం తే సుకృతాం విమానం. అంటే ఇక్కడ అన్ని భవనాలు ఉన్నతంగా ఉన్నప్పటికి కూడా రావణాసుడు ఇంకా అన్నిటికన్నా ఉన్నతంగా ఉన్నది. అందుకని ఎక్కువ శోభలతో అలరారుతున్నది. అక్కడ మళ్ళీ ఒక పుష్పక విమానం మెరుపులతో ఉన్నట్టుగా, పైగా అందులో నారీరత్నాలు అందరూ ఉండి అది ఇంకా కాంతిమయంగా ఉన్నట్టుగా ఆ వెలుగులతో ఉన్నది. అందరితో సేవించబడుతూ రాజహంసలతో మోయబడుతున్న బ్రహ్మాది పుణ్యపురుషులు విమానంలాగా అది చాలా శోభాయమానంగా ఉన్నది పుష్పక విమానము. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చాగ్రహ చంద్ర చిత్రం దదర్శాయుక్తీకృత మేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. ఆ పుష్పకము ఈ చంద్రాది గ్రహాల్లాగా శోభాయమానంగా ఆకాశంలో ఉంది. ఎన్నో రకాల రత్నాలు చిత్రమైన విచిత్రమైన ధాతువులతో అది అన్ని రంగులతో కలిసినట్టుగా ఎంతో శోభాయమానంగా కనపడుతుంది. పర్వత శిఖరంలాగా ఉన్నది. పైగా చిత్ర విచిత్రంగా మేఘాల రాశితో ఉన్నట్టుగా అంతా రాశీభూతంగా ఉన్నది. ఆ విమానము హనుమంతుడు చూశాడు. మహీకృత పర్వత రాజిపూర్ణ శైలాః కృత వృక్ష వితాన పూర్ణాః వృక్షాః కృతాః పుష్ప వితాన పూర్ణాః పుష్పం కృతం కేసర పత్రపూర్ణం. ఆ పుష్పక విమానంపై ఎన్నో రకాల దృశ్యాలు చక్కగా చిత్రించి ఉన్నాయి. అందులో చిత్ర విచిత్రంగా, అందుకే అది భూమి పైన కానీ పర్వత పంక్తులతో ఉన్నట్టుగా అది చక్కగా అన్ని చిత్రాలు అంత విచిత్రంగా ఉన్నాయి. అలాగే వృక్షాలక సమూహాలు, ఆ వృక్షాల పైన మళ్ళీ పుష్పాలతో, వాటిపైన మళ్ళీ కేసరిమనన్న పత్రాలతో విరాజిల్లుతూ ఉన్నవి. కృతాని వేష్మాని చ పాండురాని తథాసు పుష్పాన్యపి పుష్కరాని పునశ్చ పద్మాని సకేసరాని ధన్యాని చిత్రాని తథావనాని. ఆ పుష్పకం పైన చిత్రమైన గృహాలు కూడా ఉన్నాయి. అక్కడ మళ్ళీ స్వచ్ఛమైన కాంతులు విరజిమ్ముతూ ఉన్నది. సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా ఉన్నాయి. పద్మాలతో రాజిల్లుతూ ఉన్నది. అక్కడ కూడా చిత్రింపబడిన ఆ కొలనులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పుష్పవ్యాహం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం వేష్మోత్తమానామపి చోచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానం. ఆ కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అన్న పేరుతో విరాజిల్లుతున్నది. రత్నకాంతులతో, ఆ రత్నకాంతులు కూడా అన్ని దిశల వైపు కూడా అది విరజిమ్ముతూ ఉన్నది. ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడున్న ప్రాసాదాలన్నిటికంటే కూడా ఇది ఇంకా ఉన్నతంగా చెందిందని తెలుస్తున్నది. కృతాశ్చ వైడూర్యమయ విహంగాః రూప్య ప్రవాళేశ్చ తదా విహంగాః చిత్రాశ్చ నానావసుభిర్భుజంగా జాత్యానురూపాస్తురా గాశుభంగాః. పైగా అక్కడ ఉన్న వైడూర్యాలతో, వెండితో, పగడాలతో చెక్కబడిన పక్షులతో ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన, అంటే అక్కడ చెక్కబడినవి కూడా చాలా రకాల ఈ జీవరాశులన్నీ సర్పాలు కానీ పక్షులు కానీ చక్కగా చెక్కబడి ఉన్నాయి. అక్కడ మళ్ళీ అన్ని రకాల సంపదలతో కూడా ఉత్తమమైన జాతికి సంబంధించిన గుర్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ప్రమాణ జాంబూనధ పుష్ప పక్షాః సలీలమావర్జిత జిత్మా పక్షాః కామస్య సాక్షాద్దివా భాంతి పక్షాః కృతా విహంగా సుముఖా సుపక్షాః. ఆ విమానంలో ముచ్చటగా చూసే కొద్దీ చూడాలనిపించేలా చక్కని ముఖాలు, మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడి ఉన్నాయి. ఆ రెక్కలు, ముఖములు అది నిజంగా ఎంతలాగున్నాయో, అది కూర్చున్న భంగిమలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అక్కడ ఏదో ఉంది అన్న ఆ భావన కలిగేలాగా అది చెక్కబడి ఉన్నాయే. కాకపోతే చూడటానికి అవి నిజమేమో అనిపించేలాగా అనిపిస్తున్నాయి. చక్కగా వంకర్లు తిరిగి ఉన్నట్టుగా ఆ పక్షుల పైన కూడా పగడాలు, పువ్వులు, బంగారు పుష్పాలు ఇవన్నీ కూడా చక్కగా ముద్రించబడి ఉన్నాయి. ఆ పక్షులు సాక్షాత్తు మన్మధుడికి సహాయం చేయటానికి ఉన్నాయన్నో అన్నట్టుగా మనోహరంగా ఉన్నాయి. నియుజ్యమానాస్తు గజాసు హస్తాః సకేసరాశ్చోత్
ఫలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. ఆ భవనంలో లక్ష్మీదేవి తన మనోహరమైన ఆ చేతులతో ఆ పద్మాలను ధరించి, పైగా ఆ పద్మాలతో ఉన్న ఆ సరస్సులో విరాజమానంగా ఉన్నట్టుగా కూడా చిత్రింపబడి ఉన్నది. పైగా ఆవిడికి రెండు వైపులా కూడా తొండాలు ఎత్తిన ఏనుగు కూడా అక్కడ చక్కగా చిత్రింపబడి ఉన్నది. అవి మళ్ళీ ఇవి వాళ్ళ తొండాలతో తామర పువ్వుల్ని ఆకుల్ని గ్రహించి మళ్ళీ ఆ దేవికి ఆత్మార్పణ చేస్తున్న, అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నాయి. అవ పద్మకేసరములు ఏనుగుల శరీరంపై రాలి పడుతున్నట్టుగా ఇంతలాగా చక్కగా అలా చెక్కి ఉన్నాయి. ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమ సుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారుకందరం. పర్వతాలతో ఉన్నతంగా ఉన్న, ఆహ్లాదకరంగా శోభాయమానంగా ఉన్న ఆ పుష్పకాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యానికి లోబడ్డాడు. వసంత ఋతువులో పరిమళాలు భరితంగా ఆనందాన్ని కురిపించేలా ఎంతో అందంగా చక్కని గృహాలు కలిగిన, అలాగే పర్వతాల్లాగా ఆ భవనాలన్నీ కూడా అంతంత ఎత్తుగా ఉన్న అవన్నీ అతడు చూసి మరొక్క మారు అందులోకి ప్రవేశించాడు. తతస్సతాం కపిరభిపత్య పూజితాం చరన్పురీం దశముఖ బాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితః పతిగుణ వేగ నిర్జితాం. తర్వాత ఆ కపివరుడు అక్కడికి వెళ్ళి రావణాసుడు పరిపాలిస్తున్న అందులో ఉన్న అందుకుంటున్న అవన్నీ లంకాపురంలో ప్రవేశించి చక్కగా సంచరిస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూడాలన్న భావనలో కాకుండా, ఎక్కడా అనుమానం అన్నది లేకుండా సీతాదేవి జాడ కోసం ప్రతి ఒక్క దాన్ని కూడా అంతలాగా పరికించి పరికించి చూస్తున్నాడు. పరమ పూజ్యురాలు శ్రీరాముడొక్క భార్య సద్గుణాలతో సంపన్నంగా ఉండి ఆ సీతాదేవి మటుకు ఎక్కడా కనిపించలేదు. ఎలా అయితే రాముడొక్క శివధనుస్సు ఎలా అయితే ఇక్కడ అల్లెతాడు ఇలాగి ధనుర్భాగంలో ఉండి ఈ విధంగా జయింపబడినదో, అలాంటి జానకీదేవి కనబడక అతడు విచారగ్రస్తుడయ్యాడు. తతస్తదా బహువిధ భావితాత్మనః కృతాత్మనో జనకసూతం సవత్మనః అపశ్యతో భవద్ధి దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ అక్కడ అన్నీ చూస్తున్నాడు కానీ వ్యామోహాలకి లోబడకుండా, తన కార్యాన్ని విస్మరించకుండా మళ్ళీ ఆ కార్యోన్ముఖతతోనే అంతా తిరుగుతున్నాడు ప్రజ్ఞాశాలి అయిన వానరుడు హనుమంతుడు. ధైర్యంతో సూక్ష్మ దృష్టి గలవాడు కాబట్టి హనుమంతుడు నిశ్చయమైన బుద్ధితో అంతా సంచరిస్తూ సీతాదేవి కోసం వెతుకుతున్నాడు. అయినా సరే జానకి ఇవి ఒక్క జాడ తనకి ఇంకా కనపడలేదు. మళ్ళీ విచారంలోకి వెళ్తున్నాడు కానీ మళ్ళీ ఇంకా ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఆలోచనలో పడ్డాడు. ఇంకెక్కడ ఉండొచ్చు, ఇంకెక్కడ వెతకచ్చు, ఏదన్నా విడిచిపెట్టాడా, ఇవన్నీ ఆలోచనలు ఒక పరంపర నడుస్తూనే ఉంది. ఇంకా గమనిస్తూనే ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 7th సర్గ సంపూర్ణం.